బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. హత్య కేసులో అనంతబాబుతో ఆయన భార్య లక్ష్మీదుర్గ కూడా ఉన్నారని అడిషనల్ ఛార్జ్ షీట్ లో సిట్ పేర్కొంది. కేసులో ఆమెను A2గా చేర్చింది సిట్. ఆ ఆధారాలు న్యాయస్థానం ముందు సిట్ అధికారులు ఉంచారు. లక్ష్మీదుర్గ పరారీలో ఉన్నట్టుగా గుర్తించారు. హత్య జరిగినప్పుడు తాను బంధువులు పరామర్శించేందుకు వెళ్లానని వాంగ్మూలంలో లక్ష్మీదుర్గ పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన రోజు అనంతబాబుతో పాటుగా ఆమె కూడా కారులో ఉన్నారని సిట్ తెలిపింది. సీసీ కెమెరాలు సిట్ సేకరించింది. ఇప్పటికే ఆమెను విచారణకు సిట్ అధికారులు పిలిచారు. ఈ నెల 5న లక్ష్మీదుర్గకు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తుంది. ఏపీలో సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. హత్య కేసులో అనంతబాబుతో ఆయన భార్య లక్ష్మీదుర్గ కూడా ఉన్నారని అడిషనల్ ఛార్జ్ షీట్ లో సిట్ పేర్కొంది. కేసులో ఆమెను A2గా చేర్చింది సిట్. ఆ ఆధారాలు న్యాయస్థానం ముందు సిట్ అధికారులు ఉంచారు. లక్ష్మీదుర్గ పరారీలో ఉన్నట్టుగా గుర్తించారు. హత్య జరిగినప్పుడు తాను బంధువులను పరామర్శించేందుకు వెళ్లానని వాంగ్మూలంలో లక్ష్మీదుర్గ పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన రోజు అనంతబాబుతో పాటుగా ఆమె కూడా కారులో ఉన్నట్టుగా సిట్ తెలిపింది. సీసీ కెమెరాలు సిట్ సేకరించింది. ఇప్పటికే ఆమెను విచారణకు సిట్ అధికారులు పిలిచారు. ఈ నెల 5న లక్ష్మీదుర్గకు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తుంది.